కొంతమందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు మరి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చా? హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ తేజస్విని, కన్సల్టెంట్ 49 సికింద్రాబాద్. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు మనము కొన్నిసార్లు ఆ బ్రెస్ట్ క్యాన్సర్కి జెనెటిక్ కాజ్ ఏమన్నా ఉందా అనేది కనుక్కోవడం ఇంపార్టెంట్ అనమాట. ఆ జెనెటిక్ కాజ్ ఏదైనా ఉన్నప్పుడు మరి అది మనకు పిల్లలకి ఎంతవరకు ట్రాన్స్మిషన్ ఛాన్సెస్ ఉంటాయి అనేది ఒక ప్రాపర్ జెనెటిక్ కౌన్సిలింగ్ ద్వారా మనము తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ దీంతో పాటు కొన్ని రకమైన జెనెటిక్ బ్రెస్ట్ క్యాన్సర్స్లో బ్రెస్ట్తో పాటు ఓవరీ అంటే అండాశయం కూడా అఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి కండిషన్స్లో మనము అండాశయంలో కూడా అది ఉందా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఉండి మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు అది ఏ స్టేజ్లో ఉంది అనేది ఒక ఆంకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యాక వాళ్ళతో ప్రెగ్నెన్సీ ప్లానింగ్ గురించి డిస్కస్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో వాళ్ళు మీకు క్యాన్సర్ ట్రీట్మెంట్ని ప్లాన్ చేసి దాని ద్వారా మనము ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది క్యాన్సర్ ట్రీట్మెంట్కి ముందు ప్లాన్ చేసుకోవచ్చా, లేదు స్టేజ్ని బట్టి తర్వాత ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందా అనేది ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఉదాహరణకి కొంతమందిలో అర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు మనము ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కొరకు ఐవీఎఫ్ అనేది క్యాన్సర్ ట్రీట్మెంట్కి ముందు స్టార్ట్ చేసుకొని మనము ఎంబ్రియోస్ ఏదైతే ఫామ్ చేసుకుంటామో అవి ఫ్రీజింగ్లో ఉంచుకొని ట్రాన్స్ఫర్ పద్ధతి అనేది మనము తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత డిలే చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది అనమాట. అలా కాకుండా కొంతమందిలో క్యాన్సర్ సివియారిటీని బట్టి క్యాన్సర్ ట్రీట్మెంటే మొదటగా స్టార్ట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు అలాంటి వాళ్ళకి కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ ప్లాన్ చేసినప్పుడు మనకు మెయిన్గా కీమోథెరపీ ఇచ్చాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అంటే అట్లీస్ట్ ఒక 1 or 2 years మనము కీమోథెరపీ ఆపేశాక వెయిట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ కీమోథెరపీలో ఇచ్చే కొన్ని డ్రగ్స్ అనేటివి మనకు ఎగ్ క్వాలిటీని ఎఫెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ దీంతోపాటు ఎగ్లో కొన్నిసార్లు క్రోమోజోమల్ అబరేషన్స్ అనేటివి కాజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. దీనివల్ల జన్యుపరమైన లోపాలు బేబీలో రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు క్యాన్సర్కి కీమోథెరపీ ఇస్తారో మనం కీమోథెరపీ ఆపేశాక అట్లీస్ట్ ఐడియల్గా అయితే ఒక 2 years వెయిట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు. థ్యాంక్ యూ.